ఇక మోంతా తుఫానుతో విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 71 పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. తీర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ గస్తీ కొనసాగుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి జిల్లాలో పరిస్థితిని విజయనగరం కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలని సిచ్యువేషన్ నెలకొని ఉంది. మరోవైపు అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. అక్కడ పోలీస్ గస్తీ కూడా కొనసాగుతోంది. సముద్రం అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే సూచనలు జారీ చేశారు.